ఆ లీడర్స్, జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద్ సార్, ధన్యవాదాలు. సార్ వాయిస్ వినపడుతుందా సార్? నేను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఒక్క నిమిషం సార్. ఓకే సార్, చెప్పండి సార్. ఓకే సార్, రికార్డ్ పెట్టండి సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. సార్ కంటిన్యూ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. అందరికీ జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, మేధావులకి, మంచి లీడర్స్కి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు ప్రసాద్, గోల్డ్ డైరెక్టర్గా ఉండి ఇప్పుడు ఒక టీం బిల్డ్ చేసుకుంటూ నా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నటువంటి సాదా సీదా జీవనం గడుపుతూ ఈ నెట్వర్క్ మార్కెట్ అంటే కూడా తెలియదు, ఆటో నడుపుకుంటూ చదువు పరంగా చూస్తే టీటీసీ వరకు కంప్లీట్ చేసుకొని ఉన్నాను. అందరికీ కూడా అనుకున్న కళలు నెరవేరాలంటే అన్నీ సక్రమంగా అందినప్పుడే మనం కూడా అందుతాయి. కానీ ఏ రీతి అయితే లేదు. మరి నేను ఆటో ఎక్కువ తోలుకుంటూ ఇండివిజువల్గానే ఎవరు ఒక దగ్గరగా పోయి పని చేసుకోకుండా స్వతంత్రంగా నేను వర్క్ చేసుకున్న సమయంలో నాకు ఈ వెస్టేజ్ అనేది ప్లాట్ఫామ్ పరిచయం అయింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా గొప్పది. ఇది ఎవరు ఇవ్వలేనటువంటిది నా నా దగ్గరికి రావటం, అది కూడా మన రఘు సారు నాకు ఈ యొక్క అది కూడా ఒక నారాయణమ్మ మేడం ద్వారాగా రఘు సార్ మనకి గురువు గారు మనకి చెప్పడం ద్వారాగా వయసులో చిన్నవాడైనా కూడా చేతులెత్తి ఎంత ఎంత పెట్టినా కూడా తక్కువే. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే వెస్టేజ్ అనుకుంటున్నారు. కాదు కాదు, వెస్టేజ్ అనేది మన జీవితాలనే మొత్తం టోటల్గా నువ్వు జీరో ఉన్నావంటే ఈరోజు నిన్ను హీరోని చేసేది ఒక డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఓన్లీ నెంబర్ ఆఫ్ పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇది మాత్రమే నేను తెలుసుకున్నాను. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో అసలు వెస్టేజ్ అంటే సార్ ఇప్పుడు చెప్పారు, జూమ్ అంటే రోజు రోజుకి ఎక్కసమైపోతుంది, అంటే ఎక్కువైపోతుంది. అంతా తెలుసుకున్నాను. రావడానికి ఇంకేముందిలే అంటే ఉచితంగా వస్తుంది కదా. ఉచితంగా వచ్చేది ఏది కూడా మనకి అది చాలా తెలుసుకోవడానికి అనేది ఆతృత అనేది ఉండదు. కొనుక్కుంటే దాని విలువ ఎక్కువ. ప్రతిరోజు మనం దీంట్లోకి వచ్చేటప్పుడు ఇంత అమౌంట్ అనేది కట్టండి, దీన్ని నేర్చుకోండి అంటే నిజంగా అప్పుడు ఇందులో ఏదో ఉన్నట్టుంది, మర్మం ఉన్నట్టుంది. అదేదో మనం నేర్చుకుంటే మన టీం కోసం మనం ఏదో హెల్ప్ అవుతాము, వాళ్ళకి ఏదో మనకి నేర్పించడం వాళ్ళం అవుతామని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అలా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇలా సార్ ఇలా కంటిన్యూగా జరుగుతున్న సమయంలో అందరికి ఈరోజు 10వ తారీఖు కదా, అందరికి చెక్లు వచ్చింటాయి, అమౌంట్లు వచ్చి ఉంటాయి. కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు, అసలు జీరో ఉండొచ్చు. జీరో ఉన్నోడు ధన్యుడు నేను అనుకుంటున్నా. జీరో వచ్చినోడు చాలా చాలా ధన్యుడు. ఎందుకంటే ఫ్రెష్ మైండ్తో మరలా నేను 5% ఈ రోజే నేను కొత్తగా నేను జాయిన్ అయినాను అనుకొని అతను వర్క్ చేస్తే చాలా 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 చక్కగా మంచి టీం తయారు చేసుకొని మరలా బిల్డ్ చేసుకుంటాడు అనేది నేను అనుకుంటున్నా. అంటే నాకు తెలిసిన బట్టి అదే మనకి అన్ని విజయం 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 అన్ని విజయం సాధిస్తూ ఒక్కసారిగా 99,000 వచ్చి టపామని కింద పడిపోయి 10,000కి వచ్చిందంటే అందులో నిలబడతాడా? నిలబడ ఉంటాడా? ఎక్కువ రోజులు కానీ బయట సమాజానికి, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి చెప్పుకొని చాలామంది చెప్పుకోలేకపోతున్నారు నాకు ఇది వచ్చిందని. 90,000 వచ్చింది కాబట్టి 99 నుంచి కిందకు వచ్చిందైతే 10,000 చెప్పుకోవడానికి చాలా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇది జీతం కాదు. అసలు ముందు జీతానికి
వెస్టీజ్ అని ఒక బిజినెస్ కి అందులో ఇది ఇంటర్నేషనల్. మనకు ఒక కంపెనీ ఇది లోకల్లోనే ఇంజిమూర్లో దొరికేదో, లేదంటే అలా కావల్లోనో, లేదంటే పక్క పక్కన ఉన్న ఊర్లలో దొరికేది కాదు ఇది. ఇంటర్నేషనల్ కంపెనీలో నుంచి మనకు ఒక ఐడి దొరకటం, నిజంగా ఆ రోజు ఐడి ఇచ్చినోడు తీసుకున్నప్పుడు అనుకోవచ్చు, ఇదేమో ఐడియాలే అనుకోవచ్చు. కానీ నాకు అనిపిస్తుంది, ఒకవేళ నేను కానీ ఇందులో లేకపోతే నాకు ఇప్పుడు కుటుంబానికి దేనికైనా సరే నేను చెప్పుకోవడానికైనా కూడా, నేను ఫలానా ఇందులో నేను ఉన్నాను, ఈ యొక్క కంపెనీ నాకు గొప్ప కంపెనీ నాకు ఉంది, ఈ కంపెనీ నేను ఒక మెంబర్, లేదంటే నేను కంపెనీలో నేను ఫలానా మనిషిని చెప్పుకోవడానికి ఏం ఉండదు. పెద్ద పెద్ద జాబులు చేసే దాంట్లో నేను ఫలానా అవునా అంతేనా, ఎంత ఎంత సంపాదించావు ఇప్పటిదాకా నువ్వు, బయట జాబులు అయితే ఏమంటారు, నువ్వు ఎంతవరకు సంపాదించావు, అది నీతిగా సంపాదించడం అడగరాడా, ఎంత డబ్బు సంపాదించడం అంతే, ఎంత కమిషన్ వచ్చింది, ఎంత బల్ల కింద చేయి పెట్టావు అని ఎవరు అడగరు. ఇంట్లో భార్య కూడా అడగదు. తనకు కావాల్సింది డబ్బు వస్తే చాలు. అది నీతి దక్కుపోయిందా, నీతి మాలిందా, పనికి మాలిందా అని ఎవరు అడగరు. ఈరోజు సమాజం అట్లా ఉంది. కానీ ఇక్కడ అసలు ఎంత ఆనందం, ఎంత సంతోషం, గర్వంగా కాలర్ ఎగరేసి నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాను, గవర్నమెంట్కి పే చేసిన డబ్బు నా అకౌంట్లో పడుతుంది, నేను హ్యాపీగా ఇది ఖర్చు పెట్టుకుంటున్నాను, లేదంటే ఇతరులకు ఇస్తున్నాను, ఒక సహాయంగా 10 కుటుంబాలకి ఏదో బియ్యమో బేడలో ఏదో ఇవ్వగలుగుతున్నాను. ఎవరికైనా చిన్నపిల్లలు చదువుకొని వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా బుక్స్కో, లేదంటే ఏదన్నా నేను ఒక 10 కుటుంబాలకి దత్తత తీసుకోనో ఏదైనా ఇదిగో చేస్తున్నాను అని కూడా చెప్పుకోవడానికి దీనిలో కొంచెం చాలా ఆనందం ఉంది, సంతోషం ఉంది. నాకు అలానే అనిపించింది. నేను నాలో ఉన్నటువంటి చాలా కళలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెయ్యాలి, నెరవేర్చాలని అనుకున్న అవన్నీ జీతం ద్వారా అయితే నెరవేరదు. రోజు తీసుకుంటే 1000 రూపాయలు కూలికి పోయినా కూడా నెరవేరదు అని నేను డిసైడ్ చేసుకున్నా. వెస్టేజ్కి బయట ఎటువంటి ఏ బిజినెస్ చేసినా కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండేది మాత్రం ఒకటి వెస్టేజ్ కనపడుతుంది. డబ్బు పెట్టి ఆ డబ్బుకు తగ్గట్టు మన దగ్గరికి రావాలంటే దాంట్లో ఒక 2 3 కాదు 5 సంవత్సరాలు కూడా వెయిట్ చేయాలి. అక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, పెట్టుబడి పెట్టాం కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నాం. అదేంట్లో ఓపికతో నిరీక్షణతో కలిగి ఆ డబ్బు అంటే పెట్టిన డబ్బుని సంపాదించుకోవాలి కాబట్టి 2 కాదు 5 ఏళ్ళైనా ఆడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం పెట్టలేం మనం. అంటే రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేదు, పెట్టకపోగా మనకు డబ్బు రాలేదని బాధపడుతున్నాం. డబ్బు ఏమో ఊరక రాదు. లలిత జ్యువెలర్స్ చెప్తుంటే డబ్బులు ఊరక రావని, నిజమే ఊరక రావు. కానీ మనం ఏం చేయాలంటే టీం బిల్డ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక్కరితో అయినా మనం మాట్లాడగలగాలి. ఒక్కరికైనా మన ప్రొడక్ట్, అది సోపో, పేస్టో, తులసి డ్రాప్స్, ఏ కాలానుగుణంగా ఏదైతే ఇక్కడ అవసరమో అదన్నా ఇచ్చుకుంటే, ఆ నాలెడ్జ్ అని మనం సంపాదించుకుంటే, ఇక్కడ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇక్కడ ఆ నాలెడ్జ్ కోసమే ఎంతైనా సరే ఖర్చు పెట్టి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి కోసం హైదరాబాద్ కానీ పెద్ద 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 మెయిన్ సిటీలో కోచింగ్ సెంటర్లో ఇంపాక్ట్ అని కొన్ని కొన్ని ఉన్నాయి. అక్కడ కానీ చాలా వాటిలో యూట్యూబ్లో చూస్తున్నాం మనం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి జ్ఞానం అంటే తెలివిని సంపాదించుకోండి, తెలివిని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నేను వెళ్ళాలి, ఏ విధంగా మలుపులు ఉంటాయి, ఈ ఎత్తు పొలాలు ఉంటాయి, నేను ఎట్లయితే వెళ్ళాలి అని తెలుసుకోవడానికి కోసం డైరెక్ట్గా మనకంటూ మన తెలివి మనం గ్రహించుకునే శక్తి, మనలో ఒక శక్తి ఉంది. కానీ అది మనకుగా మనము ఆలోచన అనేది మనం చేయట్లేదు కాబట్టి ఎవరికో ఒక దగ్గరికి పోయి మనం నేర్చుకోవడానికి పోతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్తాడో, అతను 2% వాడాడంట మైండ్, బ్రెయిన్. మామూలుగా అతను 2% వాడితేనే భారత రాజ్యాంగం రాయగలిగాడు. మరి మనం ఏం పర్సెంట్ వాడుతున్నాం, 0 పాయింట్ కూడా వాడట్లేదు. మైండ్ని ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అది ఖచ్చితంగా మైండ్ ఖచ్చితంగా ఉంది. అందులో నుంచి మనము
ప్రశ్న ఎప్పుడైతే పుడుతుందో, మనలోంచి ప్రశ్న పుడుతుందో సమాధానం కూడా అక్కడి నుంచి వస్తుంది. నేనెందుకు ఇలా ఉన్నాను? టీం ఎందుకు రావట్లేదు? నాలో లోపమేమి? అద్దం ముందు నిలబడితే మనల్ని మనం చూసుకున్నప్పుడు కొన్ని అన్నీ వస్తాయి. అయన్నీ టక 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 మైండ్‌లో చెప్తా ఉంటది. చెప్పినప్పుడు పెన్ను, పేపర్ ఖచ్చితంగా తీసుకోండి. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. పెన్ను, పేపర్ తీసుకొని ఒక్కసారిగా చూసుకుంటే ఓపెన్ మైండ్ అంటాం. ఓపెన్ మైండ్ పెట్టుకొని నాలో ఏం లోపం ఉంది? క్రాప్ బాగలేదా? ఫేస్ బాగలేదా? డ్రెస్ కోడ్ బాగలేదా? నా మాట తీరు బాగలేదా? కళ్ళు చూపు చాలామంది చూపు చూసే విధానం ఉంటది. ఫీల్డ్ వర్క్ మీదకి పోయినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇంటిల చుట్టూ ఒక రౌండ్ వేస్తాం కళ్ళే. ఇంట్లో ఏమున్నాయి? ఎక్కడ ఏం పెట్టారు ఈళ్ళు? అని ఒక రౌండ్ ఏసేస్తాం. మనం వెళ్ళినప్పుడు మనకు గావాల్సింది వాళ్ళేమో శత్రువులేం గారు. మనల్నేం చంపేయట్లే వాళ్ళు. యాడ ఆయుధాలున్నాయి, ఏముందని మనం ఎతుకులాడుకోబల్లే. మనం వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్‌గా వాళ్ళిచ్చినటువంటి మర్యాదపూర్వకంగా మనం పిలుచుకొని ఇంటికి తీసుకొచ్చినప్పుడు చైరో, లేదా కింద చాప మీదనో, లేదంటే ఎక్కడ నేల మీదనో కూర్చొని మనం చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు మన ఇంటికొచ్చి నేర్చుకుందామని ఆతృత వాళ్ళలో ఉంటది. మనలో ఏముంటదంటే, మన చూపుని బట్టి గూడా వాళ్ళు ఈడు దొంగరా ఈడు, ఈడికేమి రాదురా అని చెప్పి వాళ్ళు మనకు తేల్చి చెప్పేస్తారు. అక్కడ గూడా మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామో లేదో చూసుకోవాలి. భయంగా నేనక్కడికి పోతే వాళ్ళు నేను ఏసే క్వెషన్ కాకుండా వాళ్ళు వేరే క్వెషన్ ఏస్తే నాకాడ సమాధానం లేదనే ఒక భయం. అది మనలో ఉండకూడదు. అంటే ఇయన్నీ నేను ఫీల్డ్ మీదకి పోయినప్పుడు నేను నేర్చుకొని, నేను తెలుసుకొని, అక్కడ కరెక్షన్ చేసుకొనొచ్చి ఇంటికాడొచ్చి ప్రాక్టీస్ చేశా. ఓహో! నేను ఇట్లా కొన్ని తప్పిదాలు చేశానని. మనందరికి టీమ్ రాకపోవడం అది అంటే అందరికని కాదు నాకు. టీమ్ రాకపోవడం, నా టీమ్ వాళ్ళకి నేను ఏదైనా నేర్పించుకోలేకపోవడం, ఇలాంటి లోపము ఆల్రెడీ టీములో ఉంటదనే ఉద్దేశంతోని నా అనుభవాన్ని మీకు తెలియపరుస్తున్నా. మీరందరూ కూడా జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మేధావులు. అందరూ ప్రతి ఒక్కరు తెలివైనోళ్ళు. ఎలా చేస్తే ఎలా వస్తదనేది గూడా నాకన్నా ఒక 2 ఇయర్స్ ముందు అనుభవం గలటువంటి ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఇందులో ఉన్నారు. ఏ ఒక్కరు గూడా నా మాటలు కఠోరంగా ఉందని, గట్టిగా మాట్లాడుతున్నారని ఎవరు ఏమనుకోవద్దు. దయచేసి ఎందుకంటే నేను నేను వేసిన ఎన్నో అడుగుల్లో కొన్ని తప్పుడడుగులు పడ్డాయి. తప్పటడుగులు నేనే సరి చేసుకొని నా టీమ్‌కి నేను అది నేర్పకుండా, నా మాట వినకుండా ఉండి కొంతమంది ఎళ్ళిపోయినోళ్ళు చాలా మందున్నారు. మాట ఇనకుండా ఎళ్ళిపోవడం వల్ల ఏమవుతది? సార్ చెప్తున్నా కదా ఆల్రెడీ. మాట అంటే అప్పుడైనా చెప్పినట్టు వినండి అంటాం. అప్పుడైనా చెప్పినట్టు వినడం అనే లోపు ఈళ్ళు ఆల్రెడీ ఎళ్ళిపోయుంటరు చాలా దూరంకి. అప్పుడు వాళ్ళేం చేస్తున్నారంటే సైడు టీములతో కనెక్టివిటీలో ఉంటున్నారు ఈళ్ళు. ఇప్పుడు మన టీమ్ కోసం మనం పోరాడితే అది మనకే వస్తది కదా! పైన లెవెల్ మనకి అచీవ్‌మెంట్‌గా అవుతది. లేదంటే గ్రూప్ మొత్తం మీద కలిసి ఏదో పాయింట్స్ వస్తాయి. కానీ మనం కొంతమంది మేధావులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వర్క్ చేయట్లే. వేరే టీముల దగ్గరికి అడిగిపోయి ముచ్చట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు. మనలో ఉన్నటువంటి మైనస్‌లు వాళ్ళు తెలుసుకుంటున్నారు. చక్కగా వాళ్ళకి తెలియపరుస్తున్నారు మనోళ్ళే అక్కడికి పోయి. అలాంటిది చెయ్యొద్దు. ఎందుకంటే స్నేహంగా ఏదైనా ఉందంటే వాళ్ళ కష్టాలు ఉందంటే ఓకే. కష్టాన్ని ఏందని జెప్పి అంతవరకు ఏదో చెప్పండి. సజెషన్ ఇవ్వండి. కానీ బిజినెస్ తీసుకొనిబోయి మన ప్లాన్ వింజమూరులో ఒక ప్లాన్ ఇస్తున్నాం. ఈ ప్లాన్ ఎవరికివ్వాలి? మన అసోసియేషన్ తరపు నుంచి ఎవరైతే మన గూడూరు, మన ఇక్కడ కావలి, లేదంటే మనకి పెంచలి సారు, కండక్టర్ పెంచలి సారు, మనం వీళ్ళందరం గూడా ఒక యూనిట్ అనుకున్నాం. వీళ్ళందరంతో కలిసి మనము చేసుకుంటూ వెళ్తున్నాం గాబట్టి, మన భావాలనేది వాళ్ళ దగ్గర పెడదాం. ఏదైనా మనలో మంచుంటే వాళ్ళు స్వీకరిస్తారు. వాళ్ళకి మంచి అనేది లేకుంటే డిలీట్ చేసుకుంటారు. అభ్యంతరం లేదు. ఇది ఇంతవరకు ఓకే గానీ, ఇక్కడ తీసుకొనిబోయి ఇంకొక పక్కన అసోసియేషన్ అంటే అది అసలు మనకు సంబంధం లేదు. అలా చెయ్యగాకండి. తెలియక నేను కొన్ని చేశాను. నేను కూడా స్నేహం చేశా. అంటే ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో అంటే మనల్ని ప్రేమించిన వ్యక్తి మనల్ని అంటే ఎంతైతే నా డౌన్ లేను, నా లైఫ్ లేను బాగుండాలి అని మన కోసం పోరాడే వ్యక్తికేమో మనకి
ఆ వ్యక్తి మనకి ఎట్ట కనపడతాడు అంటే మన మీద పెత్తనం చలాయిస్తున్నాడని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎప్పుడు స్టార్టింగ్ దశలేమో సార్ చాలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడెందుకు కోపంగా మాట్లాడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. సార్కి ఉన్నది నేను ఒక్క లైన్ కాదు. అట్లా సారు కూడా డెవలప్ అవ్వాలంటే 6 లైన్లు కావాలి. 6 లైన్లలో ఒక లైన్ నాదే అయితే ఇంక 5 లైన్లు ఎక్కడ పని చేయాలి సారు? అంటే మనల్ని ఎంత గట్టిగా చెప్తున్నాడంటే దాని అర్థం మనం నేర్చుకోవాలనే సార్ తపన, అప్లైనర్ తపన. ఇండివిడువల్గా వ్యక్తిగతంగా ఎదుగుతాడు. ఎన్ని రోజులు తండ్రి చెయ్యి పట్టుకొని పిల్లవాడు మనం ఏం చేస్తున్నాం, తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉంటాం. కానీ వాడు ఎంతకాడికి మన చెయ్యి లాక్కుంటా ఉంటాడు. అంటే నేనే నడుస్తాను, నేను కూడా నడవగలను అని. తండ్రి భయం ఏంది, ఒరే ఏడ పడిపోతాడు వీడని కాదు. అది ఎక్కడ, అది ఇక్కడేంది, తండ్రి ప్లేసులో అప్లైనర్ ఉంటారు. అప్లైనరు చెప్తాడు, ఇదిగో నేను చేశాను, చేసింది చూడు, చూసి నువ్వు నేర్చుకో, అక్కడ ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తుంటాం, గట్టిగా మాట్లాడగానే సార్ ఆల్రెడీ మాట తీరు మారింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక లెవెల్ అచీవ్మెంట్ అయ్యాడు కాబట్టి నన్ను కోపంగా మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో టీంలో కొంతమంది ఇలా కొంతమంది చాలా మంది వెళ్ళిపోవటం కారణం ఏంటంటే ఇది. నిలబడి తట్టుకొని వానాకాలం వాన వస్తుంది, ఎండాకాలం ఎండ కాస్తుంది, చలికాలం చలి వస్తుంది, మంచుకాలం మంచు పడుతుంది. అది కామన్. ఏది వచ్చినా ఏ కాలం వచ్చినా వెస్టీజ్ అనే ఒకటి మాత్రం ఇది నిరంతర ప్రక్రియ. భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఈ వెస్టీజ్ అనేది దాంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్లు మానవుడికి సృష్టించబడ్డాయి, ఆల్రెడీ తయారు చేయబడ్డాయి, ఒక డిజైన్ చేయబడ్డాయి కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్లు పెంచకుండా ప్రొడక్ట్లో క్వాలిటీ పెంచుకుంటా పోతున్నాడు సార్. మన గౌతమ్ బాలి సార్కి హ్యాట్సప్. నేను ఇది తెలుసుకున్నా నేను, ఎందుకంటే ఇలా ఈ విధంగా వెళ్ళాలని. చాలా మంది అప్లైనర్ చెప్పగానే చెప్పింది ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు, అది ఏ విషయంలోనైనా సరే. బాసా సార్ ఇప్పటికీ నాతో చెప్తారు, నిజంగా గ్రేట్ 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 లీడర్. ఎందుకంటే నాకేమీ తెలియదు, ఇప్పుడు కూడా అదే అంటాడు. నేను ఏ సిల్వర్నైనా ఇంకోటి గోల్డ్ అయినా లేదంటే ఆ పైన విఎంసి దాకా నన్ను తీసుకోమైనా కూడా అందులో పాత్ర నాదంతా ఏమీ లేదు అంటే ఏమీ లేదు, అంతా నువ్వే చేసావంటుండు. అంటే అలా అలా ఉంది చూడు సార్, నాదేం లేదంటుండు. అంత పర్సన్ కూడా నాకు లేదంటుండు సార్. అంత కల్మషం అనేటువంటిది సార్ మనస్సు. కానీ లేదు సార్, మీరు చేశారు, మీరు చేయకపోతే మాకు ఒక దిక్సూచిగా మేము నడవడిక తప్పుటడుగులు వేస్తున్నప్పుడు మమ్మల్ని మందలించి సరైన మార్గంలో పెట్టింది ఆయనే. సారే లేకపోతే నేను ఇంత ఇదిగా నేను జూమ్ పెట్టి జూమ్లో మాట్లాడి అందులో నా మాటలు కొంతమంది వింటారనేది నాకు తెలియదు. వాస్తవమైతే ఈ క్రెడిట్ అంతా నన్ను మార్చినటువంటి నా గురువు, నా మెంటరు, వింజమూర్తి మెంటరు అందరికీ కూడా, చాలా మందికి ఆయన, ఎవరికైనా ఆయన కూడా ఇంకోటిలో ఉంది ఆయనలో. ఇది మన టీమా బయట టీమా అని చెప్పి అనుకోడు. ఆడు ఎవరైనా సరే వెస్టీజ్ అనే ఒక వ్యక్తి అనేది వస్తే చాలు, నేను అతనికి ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇస్తాను. నేర్చుకో తపన తనలో ఉంటే నేర్పించడానికి నేను సిద్ధం అంటుండు. మరి నాలో కూడా స్వార్థం ఉండొచ్చు, కానీ సార్లో మాత్రం ఎటువంటి స్వార్థం అయితే నాకు కనపట్లే. టీం బిల్డ్ చేసుకోవడానికి మీటింగ్ టు మీటింగ్ ఉండాలి. మనం ఈ నెలలో వచ్చినటువంటి ఎంతో కొంత వచ్చిన డబ్బులు ఉన్నాయి, మన టీం కోసమే కదా ఉపయోగించుకునేది. ఎంతో కొంత మొత్తం వచ్చిన డబ్బులంతా పెట్టమని చెప్పట్లే. కొత్త వాళ్ళు వస్తున్నారు, ఆ కొత్త వాళ్ళ చేత డబ్బులు పెట్టకుండా ఒక 10 టికెట్లు మనం బుక్ చేస్తే ఆ 10 మందిని ఎంట తీసుకుని పోతాం కదా. 10 మందిలో నేనేమంటున్నానంటే నలుగురు, నీకొక నలుగురు, నువ్వు కాకుండా ఒక్క నలుగురు మాత్రం ఎంపిక చేసుకో. ఆ నలుగురికి ఫుల్ ట్రైనింగ్ ఇద్దాం, ఫుల్ నాలెడ్జ్ ఇద్దాం, ప్రొడక్ట్ల గురించి ఇద్దాం, ఎలా మాట్లాడాలి చెప్దాం. అలా చెప్పుకుంటూ తీసుకొని పోతే ఖచ్చితంగా 2-3 నెలల్లోనే ఆ నలుగురు డైరెక్టర్ పొజిషన్కి వస్తారు. నువ్వు నేర్పిస్తూ రోజు
10 మంది కాడికి పోయి నువ్వు చెప్పేదానికన్నా నలుగురు సరైన వాళ్ళని పట్టుకో. ఒక్క నలుగురు ఈ పక్క ఇద్దరు, ఈ పక్క ఇద్దరిని పట్టుకో చాలు అని నేను చెప్తున్నాను. నేను ఇదే మాట పైన భాషా సార్ ఇదే చెప్పి తెలుసుకున్న తర్వాత అందరు ఎక్కడ సక్సెస్ అవుతున్నారు? ఎగ్జాంపుల్ చెప్పాడు. 4 ఏళ్ళు కష్టపడితే సైదుల్ సారు ఆయన స్టోరీ వింటే తిని తినక మామిడి చెక్కలు కూడా నీళ్ళల్లో పిండుకొని అయ్యే తిని కూడా బతికినాను అని ఎన్నో మీటింగ్లు సార్ చెప్పాడు. కానీ అంత కఠోరమైన దీక్ష చేస్తే నేను 11 నెలల నుంచి సార్ని చూస్తున్న చెక్కు 5 లక్షలు తగ్గట్లే. 5 లక్షలు తగ్గకుండా మినిమం 5 లక్షలు ఎబో వస్తుంది. 4 ఏళ్ళు కష్టపడినందుకు ప్రతి నెల 5 లక్షలు ఎబో వస్తుంది. ఇది కన్సిస్టెన్సీ, స్థిరత్వంగా ఒకే దాన్ని పట్టుకొని ఇందులో ఉంది. ఈ రోజు నాకు జీరో వచ్చినా కూడా నేను ఇందులోనే ఉంటాను, నేను పెట్టుకున్న గోల్ రీచ్ అవుతాననే మనలో సంకల్పం బలంగా గట్టిగా ఉండాలి. అదైతే నేను నింపుకున్నాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ప్రవహించే వాగును చూడండి, ప్రవహించే నదిని చూడండి. నదిని చూస్తే ఏమనిపిస్తుంది? నీళ్లు పారుతానే ఉంటాయి, నీళ్లు పారుతానే ఉంటాయి, పారుతానే ఉంటాయి, ఎక్కడ కూడా ఆగవు. ఆగిపోవడానికి వాటికి అలుపు వచ్చి ఆగవు, ఎక్కడ ఆగదు. వెళ్ళి 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 మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అలానే మనం కూడా ఎప్పుడు నిరంతరం పని చేసే వాళ్ళుగా ఉండి టీం బిల్డ్ చేసుకున్నానికి మాత్రం మనం అందరం ఉందాము. ప్రతి ఒక్కరం కూడా అందరిలో లోపాలు, నాలో చాలా లోపాలు ఉన్నాయి. నాలో లోపాలన్నిటిని నేను సవరించుకుంటూ వైట్ పేపర్ మీద రాసుకుంటూ ఎప్పటికప్పుడు కొట్టి వేసుకుంటూ నేను వచ్చినా కాబట్టి నాకు అనిపిస్తుంది ఇంకా నాలో ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసేసుకోవాలి. ముందు కోపం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది కోపం, ఈర్ష్య, ద్వేషం. ఎందుకు పక్కనోడికి నేను ఎందుకు చెయ్యాలి అని ఇలాంటిది ఒకటి అంటారు, వాళ్ళ వచ్చేది అంటారు, అలాంటిది వద్దు, అది తీసేయాలి. శత్రువుకైనా మనం మిత్రుడిగా చేసుకొని మన వెస్టేజ్లో లైఫ్ ఇవ్వచ్చు అనేది నేను తెలుసుకున్నా దీంట్లో, ఈ వెస్టేజ్కి వచ్చి. అదే నేను ఆటో తోలుకుంటూ ఉన్నప్పుడైతే నేనే ఏం చేసేదంటే ఆటో నేనే బతకాలి, నేనే డ్యూ కట్టుకోవాలి, నేనే తినాలి అనే ఆలోచన నాకు ఉండేది. పక్కనోడికి ఏం చెప్పేది, అరే ఇప్పుడే వస్తాను, జస్ట్ వాడ ఫోన్ చేశారు ఊళ్ళో, ఏదో అర్జెంటుగా రమ్మన్నారని చెప్పి నేను అందరికన్నా ముందు సీరియల్ పక్కన పడేసి నేను ముందుగా పోయి అక్కడ జనాలందరినీ ఎక్కించుకొని ఊళ్ళో నుంచి వచ్చేవాడిని. అట్లా ఎన్నిసార్లు చేశాను? ఒక 5-6 సార్లు చేసి ఉంటా నేను. అది కూడా మోసమేగా. వాడు ఉదయం నుంచి ఒక సీరియల్లో పెట్టుకొని క్రమ పద్ధతిలో ఉంచుకొని వాడు సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా ఆడా ఉన్నాడు. నేను 3 టిప్పులు వేసిన పడ్డా. మహా అంటే 3 టిప్పులకు 350, 150 వచ్చినాయి, 450 వచ్చినాయి అంతే. కానీ వాడు వాడు మనసులో ఏముంటది భావన, పలానా ప్రసాద్ దొంగ, సీరియల్లోనే పెట్టడు, పైన పైన తిరుగుతాడు, ఆ మాట ఈ మాట చెప్పి తిరుగుతునే మాట అప్పట్లో వచ్చింది. నేను చెప్పేది 15 సంవత్సరాల బ్యాక్ అప్పుడు చేశా. తర్వాత 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 ఈ తెలుసుకున్న తర్వాత ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాతనే నన్ను నాలో ఉన్నటువంటి చాలా మార్పులు నేను తీసుకుంటూ, నేను గెలవకపోయినా పర్వాలేదు, నాలో ఉన్నటువంటి లోపాలని సవరించుకుంటూ నన్ను నేను చెక్కుకుంటూ ఒక మనిషిలాగా ఒక ప్రతిరూపంగా నేను తయారయ్యి ఏదో ఒక రోజు నన్ను గుర్తించే విధంగా నా టీం కూడా భారతదేశం మొత్తం విస్తరించి ఉంటుందని నేను ఖచ్చితంగా ప్రగాఢంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఇది సాధిస్తానని నమ్మకం ఉంది. ఏదైతే నేను చెప్పినటువంటి 100 మంది చదువు లేనటువంటి ఆడబిడ్డలకి 100 మందిని డైరెక్ట్లు చేపించాలని నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఇప్పటిదాకా జూమ్ విన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సార్. టైం అయిపోతుంది, మరలా మనకు ఇంకొక సెషన్ అనేది వస్తుంది. మరలా రేపటి రోజున సెషన్ తీసుకొని కంప్లీట్గా ఇది ఒక అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. కేశవ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా
సమన్ సార్ గుడ్ సార్ మార్నింగ్. కేశవ్ సార్. సార్ ఫీడ్బ్యాక్ ఆ, తీసుకోవాలా? సార్ తీసుకోండి సార్. సమన్ సార్. హరికృష్ణ తిరుపతి. సార్ గుడ్ మార్నింగ్ సార్. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మీ టెస్ట్ మనీ ఉంది సార్. మీలాంటి కసి పట్టుదల ప్రతి లీడర్కి రావాలని, మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఉమా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మంచి సెక్షన్ మాకు ఇచ్చారు సార్. ఇలా ఉంటే కుదరదు, ఇలా మారాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు సార్. ప్రతిదీ మార్చుకోవాల్సిన విషయమే సార్. ప్రతి ఒక్కరు మార్చుకుంటేనే ఇక్కడ సక్సెస్ ఉంటది. లేదు నేను ఇలాగే ఉంటాను అంటే మన కింద వచ్చే వాళ్ళు మనల్ని నమ్మరు సార్. ఫస్ట్ మనల్ని నమ్మి అంటే మన పద్ధతి కరెక్ట్ గా, అంటే ప్రతిదీ మనం చెప్పే మాట గాని, చెప్తే చెయ్యాలి అనే మాట గాని అన్ని మనం కరెక్ట్ గా చూసుకోవాలి. డ్రెస్ సెన్స్ ఉండాలి, మాట బాగుండాలి అని చెప్పారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. జయకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెడికేషన్ కి ఫుల్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీ ప్రతి పాయింట్ ఇప్పుడు మీరు చెప్పిన థ్యాంక్ యూ దాంట్లో సగం ఫాలో అయినా కానీ సరే సక్సెస్ అనేది విత్ ఇన్ ఫ్యూ మంత్ లో మనం రీచ్ అవ్వగలం సార్. ప్రతి ఒక్కరము సగం పాయింట్స్ మనము రిసీవ్ చేసుకున్నా కూడా మనం చేయగలిగితే ప్రతి తక్కువ టైంలోనే విత్ ఇన్ 3 months లోనే మనము సక్సెస్ దారి పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ సెషన్ సార్. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్యామలా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినవన్నీ బాగా చెప్పారు సార్. అంటే నలుగురిని మీటింగ్కి తీసుకొని వచ్చి ప్రతి మీటింగ్కి తీసుకొచ్చి వాళ్ళకి అన్నీ నేర్చుకునేట్టుగా తెలియజేయడం వల్ల బాగా మంచి లీడర్లుగా తయారవుతారని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. ఓకే సార్. మమతా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పాయింట్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే శత్రువునైనా మిత్రులుగా మార్చుకోవచ్చు అన్నారు సార్. ఫస్ట్ మనం కోపం తగ్గాలన్నారు. మనం కోపం తగ్గించుకుంటే ఏదైనా సాధించగలమని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఈ జూమ్ సెషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోనిచంద్ర సార్. గుడ్ మార్నింగ్ కేశవరావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ ఆయన సార్. డిస్కనెక్ట్ అయింది. మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి.
సారు చెప్పిన మాట చాలా సంపూర్ణంగా చెప్పాడు సార్. జూమ్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది సార్. సార్ చెప్పిన మాటలో గోల్డ్ మంచి మంచి శక్తి తీసుకుంటాడు సార్. ఆయన చాలా నైపుణ్యవంతుడు సార్. సార్ చెప్పిన భాష ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది సార్. ఈ జూమ్లో విన్న ప్రతి ఒక్కరూ డిస్ట్రిబ్యూటర్లు అర్థం చేసుకొని మంచి పగ దేశ కోపం అలాంటివి ఉండకూడదు సార్. మనం అందరం ఒక ఫ్యామిలీ సార్. ఎంఎస్ఆర్ నడిచేవాళ్ళం సార్. అందరూ మంచి శక్తులు తీసుకోవాలని చెప్పి చాలా వండర్ఫుల్గా చెప్పారు సార్. అతను మంచి గోల్ రీచ్ అవుతారు సార్. మంచి రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ తీసుకొని లైఫ్ సెటిల్ అవుతాడు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎస్కే మున్నా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నా మొబైల్ పనిచేయలేదు సార్. అది సిగ్నల్ ఆగిపోయింది. ఓకే. ఇంకా సార్ మిగతా ఉండే ప్రతి ఒక్కరు యాండ్రాయిడ్ చేయకపోవడం కారణం నాకు తెలిసి వినకుండా ఉండాలి. ఫోన్ అంటే మామూలుగా వినకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చేమో నాకు తెలిసి. లేకుంటే ఏదైనా పనిలో ఉండి పక్కన పెట్టేసి మళ్ళీ ఇందాంలే యాండ్రాయిడ్ అడుగుతున్నారు. ఏదైతే పాయింట్ మీకు నచ్చిందో ప్రతిరోజు కేశవ్ సార్ అడగటం, బతిలాడుకోవటం ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మనది. డబ్బులు పెట్టి ఇందులోకి ఎవరు రావట్లే. ఫ్రీగానే ఉచిస్తున్నాం, ఫ్రీగానే జ్ఞానం పొందుకుంటున్నాం. అదే విధంగా నేనేమైనా తప్పు మాట్లాడితే మీరు ఫీడ్బ్యాక్ లో మాట్లాడి సార్ ఈ విధంగా కాదు సార్, నాకు ఈ విధంగా నచ్చిందో నచ్చలేదో ఎవడన్నా చెప్తే దానికి ఏదైనా మార్చుకోవడానికైనా బాగుంటది. ఉన్నాటికేమో 26 మంది ఉన్నారు. యాండ్రాయిడ్ చేసిన పాపం కొంతమంది యాండ్రాయిడ్ చేశారు అంటే మిగతా వాళ్ళు లేదనా. మేడం వెంకట సుబ్బమ్మ మేడం అడ్మిట్ సార్ పిలవండి సార్. సార్ కేశవ్ సార్ పిలవండి సార్. మేడం. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి ఒక్క పాయింట్ బాగా నచ్చింది సార్. బాగా కనెక్ట్ అయింది. మనం పుట్టినప్పుడు వచ్చేసి అమ్మ నాయనతో పెరుగుతాం సార్. మనం అమ్మ నాయన ఏం చెప్తే అది వింటాం సార్. బాగా చదువుకోవాలని అనుకుంటాము. మళ్ళా మనం ఇప్పుడు వెస్టేజ్ లేక వచ్చినాక మన అప్లైన్ చేయి పట్టుకొని మనం ఎట్లా చెయ్యాలా అని మన అప్లైన్ పట్టుకుంటేనే సార్ మనము అన్ని విషయాలు తెలుస్తాయి. మనము చెప్పకూడదు సార్. ప్రతి ఒక్కటి అప్లైన్ అడగాలి సార్. మీ గోల్ రీచ్ కావాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాయం సార్ నెల్లూరు. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన సెషన్ ఎక్సలెంట్. ప్రతి పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి, ఈ టీం మనం ముందుకెళ్ళాలంటే ఎలా చేసుకోవాలనే పాయింట్ కనెక్ట్ అయింది. కానీ మీరు చెప్పిన అన్ని పాయింట్లు బాగా నచ్చాయి. కానీ మీరు చెప్పే విధానంలో నాకు ఏదో డిసప్పాయింట్ కనపడింది సార్. నాకు అనిపిస్తున్నది డిసప్పాయింట్ అవుతున్నారేమో అని. సార్ మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు అప్లైనర్స్. మీరు అందరికీ మోటివేషన్గా ఉండాలి, వెన్నుదన్నుగా ఉండాలి మీరు. ఎందుకంటే ఒక చిన్న అంటే నేను ఇప్పుడే మామూలుగా విన్నాను ఒకటి. అంటే ఒక మేకు సుత్తి కథ. మేకు అంటదంట సుత్తితో, ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావు అని. ప్రతిరోజు నన్ను కొడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు, ఏంది నువ్వు నన్ను అట్ట కొట్టి బాధ పెడుతున్నావు, నన్ను కొట్టబాకు, నన్ను బాధ పెట్టబాకు అని మేకు సుత్తితో మొరబెట్టుకుందంట. సుత్తుండి, అమ్మ నిన్ను నిలబెట్టడానికి నిన్ను కొడుతున్నాను, నిన్ను స్టాండర్డ్గా నిలబెట్టడానికి నిన్ను కొడుతున్నాను, నేను కొట్టలేదనుకో నువ్వు పడిపోతావు, అంతే తప్ప నిన్ను నిలబెట్టడానికి నేను కొడుతున్నాను తప్ప
నీ మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదమ్మా అని చెప్పి చెప్తుంది అనమాట. అది తర్వాత మీకు నిదానంగా అర్థం చేసుకుని, ఓ నేను నిలబడాలి కాబట్టి నన్ను కొడుతున్నాడు, కాబట్టి నేను బాధపడకూడదు అని చెప్పి తన మేకుని సర్ది చెప్పుకొని తన గమ్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే శృతి స్టాండర్డ్గా శృతి కొట్టడం వల్ల మేకు నిలబడిపోయింది. అట్లాగే మన వెస్టేజ్ ఫ్యామిలీలో, వెస్టేజ్ బిజినెస్లో అప్లైనర్ అనేవాడు శృతి. మనకు డౌన్లైన్ ఉన్నవాడికి ఏంటంటే ప్రతి విషయాన్ని చెప్తారు, మనకు కఠినంగా చెప్తారు, కొట్టి చెప్తారు. ఏ విధంగానే అప్లైనర్ చెప్పాలంటే అవకాశం ఉంది. అప్లైనర్ ఒక గురువు అన్నమాట. ఆ గురువు చెప్పినవి మనం హార్డ్గా తీసుకోకూడదు, ఇది మనసుకి నొప్పించేటట్టు తీసుకో. మన కోసం చెప్తున్నారు అప్లైనర్. ఏంటంటే మన కోసం చెప్తారు, మనం బాగుపడాలనే ఉద్దేశంతో చెప్తున్నారు అప్లైనర్స్. దాన్ని తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా వెళ్తే మనం చెక్కు తీసుకెళ్ళగలము. ఈరోజు 10 రూపాయలు వచ్చింది బాగా సంతోషపడి రేపు ఏం రాలేదని బాధపడకూడదు. ఎంత వచ్చినా మనకు సంతోషమే, రూపాయి వచ్చినా సంతోషమే. ఎందుకంటే దీంట్లో మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు. మనం పెట్టేదల్లా పెట్టుబడి ఏంది, మన టైంని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్ప మనం ఏదో రూపాయి పెట్టి పోగొట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా పెడుతుంటే బాధపడాలి. మనం పెడుతుంది మన టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం, అదే మనకు పెట్టుబడి అవుతుంది. అది ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అంటే మనలో ఫైర్ అనేది రావాలి. నేను సంపాదించాలి, ఎవరికోసం సంపాదించాలి, నా కోసం సంపాదించాలి, నేను బాగుండాలని సంపాదించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా రావాలి. కానీ ఎవడో చేర్పించాడు ఆయన కోసం నేను పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండకూడదు ఎవరు. ఇది అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క లీడర్కి నా తరపున నేను చెప్తా ఉన్నాను. అందరూ అర్థం చేసుకోండి, అందరూ ముందుకెళ్దాం, అందరూ ఒక టీం వర్క్ చేస్తే అందరూ ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ కేశవ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి. ప్రసాద్ సార్, నేనైనా తప్పుగా అని అంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఎందుకంటే ఆ సుత్తి మీకు నాకు తెలీదు, కానీ మీరు చెప్పిన తర్వాతనే అందులో ఉన్న అర్థం తెలిసింది. థ్యాంక్ యూ సార్. మీరు వస్తే ఖచ్చితంగా ఒకటి అర్థం ఉండే విధంగా ఒక ఉదాహరణ వివరిస్తూ చెప్తే అందరం కూడా మేము వింటాం కూడా. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా మీరు అందరు కూడా తెలియపరచాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన వాళ్ళు అంటే ఎంతసేపటికి మాట్లాడుతున్నారు కానీ దాంట్లో ఉన్నటువంటి పరిపక్వాన్ని అర్థం చేసుకోవట్లే. దాన్ని అర్థం చేసుకుంటే ముందుకెళ్తారు. వస్తామా మాట్లాడదామా వద్దా అన్నట్టు వెనక ఏడుస్తూ మాట్లాడుతున్నారు. అది నచ్చట్లే, అంతే, ఇంకేం లేదు. అందరూ స్పోర్టివ్గా ఉండండి, ఏం దాంట్లో తప్పేముంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏమైనా పీకలు పట్టుకొని లాగుతున్నామా అందరినీ? లేదు కదా. అందరూ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు అనుగుణంగా పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ ఎవరు, బీ పాజిటివ్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్, ఆల్ ది బెస్ట్, ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కేసు సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. దేవి కృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు మరలా. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రసాద్ సార్ మన 100 మంది ఆడబిడ్డలకి డైరెక్ట్ చేస్తారని అని చెప్పారు. ఆ మాటకి, ఆ కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ విషయంలో నా వంతు సపోర్ట్ 100% ఎప్పుడైనా నేను చేయడానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జేవి కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. సార్ కేశవ్ సార్, మన గురువు గారు రఘురామ్ రెడ్డి సార్ తీసుకోండి సార్. రఘు సార్. సార్ గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఎందుకంటే నాలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఇంకొకటి కావచ్చు, ఏదన్నా దాని గురించి చెప్పండి సార్. ఎందుకంటే మీరు చెప్పకపోతే నేను కూడా గాలిలో పడలేను సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కే మున్నా సార్, హార్ట్లీ వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ సార్. మున్నా సార్ నాకు ఆల్రెడీ తెలుసు. ఉన్నారు సార్. మంచి ప్లాట్ఫారం ఎంచుకున్నారు, మంచి ప్లాట్ఫారం లో అడుగు పెట్టారు. గట్టిగా పట్టుకోండి, 100% సక్సెస్ ఉంటుంది. మీరు ఒక మీటింగే కదా అటెండ్ అయింది? ఓకే. చూశాను మీ ఫోటోని. మంచి టీం, మంచి అసోసియేషన్ లోకి వచ్చారు. సూపర్ సార్, సూపర్. 100% మీరు సక్సెస్ అవుతారు సార్. మీకు ఆ టాలెంట్ ఉంది, నాకు తెలుసు. ఓకే సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొన్న సార్ ఓకే సార్, ఆ, థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. మీరు ఒక మాట అన్నారు, నాకు తెలుసు. చెక్కు, ఓకేనా, చెక్ అనేది వస్తుంటుంది పోతుంటుంది. ఇక్కడేంటి గమనించండి లీడర్స్, ఇక్కడ మన కింద ఎంతమంది లీడర్స్గా క్రియేట్ చేస్తాము, అప్పుడు దాకా అనేది చెక్ అనేది అప్ అండ్ డౌన్ అనేది కామన్. ఒక్కోసారి జీరోగా రావచ్చు, ఒక్కోసారి 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, 30,000 రావచ్చు. 30,000 కానించి 15,000 కూడా పడిపోవచ్చు. మనం చేసేది ఇక్కడ టీం వర్క్, ఓకేనా. మనం ఎంత వర్క్ చేస్తే టీం నిలబడుతుంది అనేది మనందరికి తెలిసి ఉండాలి. అదే ఎలా తెలుస్తుందంటే మీటింగ్స్లో మనకు వచ్చే క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చే సబ్జెక్ట్ని అదంతా మనం తెలుసుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాము. సార్ ఒక మాట 100% ఏంటంటే అప్ అండ్ డౌన్ అనేది మనం ఎప్పుడైతే అప్ అండ్ డౌన్గా ఉంటామో లైఫ్లో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఖచ్చితంగా ఒక స్థాయికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టేబుల్గా ఉంటుంది. 100% చెప్తున్నాను. ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు, ఓకేనా. మంచి లైఫ్ ఉంటుంది ఈ కంపెనీ, మన వెస్టేజ్ కంపెనీలో మంచి లైఫ్ ఉంటుంది. గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం నిలబడతామో 100% మనకి సక్సెస్ అనేది ఉంటుంది సార్. ప్రసాద్ సార్, మీ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకొంచెం అంతే, ఇంకేం లేదు. ఇంకొంచెం ఒక స్టెప్ 2 స్టెప్లు ఎక్కేస్తే అయిపోతుంది. ఈ 1-2 స్టెప్పుల దగ్గరే కొంచెం అలా ఉంటుంది. 100% మీరు అనేది టీంని బిల్డ్ చేస్తున్నారు, లీడర్స్ని తయారు చేస్తున్నారు, ఓకేనా. ఆ లీడర్స్ అనేది ఇంకొంతమంది లీడర్స్గా తయారు చేసేదానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, ఓకేనా. ఇలా ముందుకెళ్ళే కొంది ఏంటంటే ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా టీం అనేది నిలబడడం వల్ల మన మీరు అన్నట్టు చెక్ అనేది అప్ అండ్ డౌన్ అనేది కాదు, స్టేబుల్గా ఉంటుంది 100%. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. కాల్ చేసి మాట్లాడతాను మీతో మిగతాది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మొన్న మచ్. సార్ మొన్న సార్ ఆ, ఆ, 100% ఆ, చెప్తున్నా సార్, మీలో టాలెంట్ ఉంది, ఓకేనా. ఓకే, మీరు ఓకే చిన్న సార్, షాప్ చిన్న షాప్ పెట్టున్నారు, ఓకేనా. అది ఓకే సార్. చేసుకుంటూ వెస్టేజ్ టేకప్ చేయండి. 100% దీంట్లో గ్రోత్ ఉంటుంది. మీరు నిలబడండి. ఓకే సార్, ఓకే ఓకే. సార్ ఇంకొక మాట అందరికి కూడా, ఈ మొన్న వచ్చేసి 2006 నుంచి నేను ఆటో దోలను కాంచి నేను ఇతని గాడికి పంచరు గాలి ఇవి పట్టించుకోవడం పోతుంటా. కానీ ఇన్ని రోజులు రోజు చెప్దాం అనుకుంటే ఎన్నో మార్కెట్లు వచ్చి పోయినాయి, ఇతని దగ్గరికి రాకుండా ఏం రావు. కానీ సమయం చూసుకొని రోజు ఫాలోఅప్ చేసుకొని ఒక్క రోజు ఆ పక్కనే కూర్చొని 6 నెలలు సంవత్సరం పాటు అనుకోంగా వచ్చి ఫాలోఅప్ చేసుకుంటే ఒక్క రోజు కనెక్ట్ చిన్నంగా అదేదో. కానీ తినే రాత అనేది బీయింగ్ ఇంజిన్ మీద రాస్తే ఎవరు తప్పించుకోలేరంట. 100% మొన్న సార్ రాస్తున్నది. అందుకోసమే నేను అనుకుంటున్నాను, తనలో ఉన్నటువంటి చాలా డెడికేషన్. కానీ వచ్చిన మీటింగ్ ఒకటేనా, ఫోన్ ఎప్పుడు 5 వెంటనే అన్నా అదిగో వస్తున్నాను అని అంటాడు, ఇంక అంతే. ఎస్ ఎస్ జూమ్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు జూమే ఇతను నిలబెట్టింది, నేను కాదు నిలబెట్టింది జూమ్. జూమ్ లో చెప్పుతున్నటువంటి మాటలు నిలబెట్టాయి. నువ్వు ఉన్నావు. ఏ రోజైతే మీటింగ్కి వచ్చాడో ఆ రోజు నుంచి ప్రతిరోజు జూమ్ లోకి అటెండ్ అవుతూనే ఉన్నాడు. ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను చూస్తూనే ఉన్నాను మొన్న సార్ మిమ్మల్ని. ఓకే సార్, అంత మాట ఉందా సార్ దాని మీద? ఎస్ 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 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాని మీద అంత మాత్రం ఉంటే మీరు అంత మీటింగ్ నేను థ్యాంక్ యూ మొన్న సార్. ఇప్పుడు ఆర్కే సార్ అన్మిట్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు చాలా చక్కగా ప్రసాద్ సార్ ఎవరు ఇచ్చాడు, అసలు వెస్టేజ్లో ఎందుకు రావాలి, ఏ విధంగా రావాలి, ఎంత సబ్జెక్ట్ ఉంది జూమ్లోకి, కొంతమంది ఎందుకు రాలేకపోతున్నారు, రోజు వచ్చేదే కాదా అని చెప్పారు. రోజు వచ్చేదే కాదు, వచ్చినప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఓకే సార్, వాయిస్ రావట్లేదు. ఓకే సార్.
వాయిస్ రావట్లేదు.